Next one, find the ratio in which the x-axis, the y-axis divide the line segment AB joining A is equal to 2, -3 and B is equal to 3, -6. AB అనే రెండు పాయింట్స్ గుండా పోయేటటువంటి లైన్ సెగ్మెంట్ని x-axis అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, అలానే y-axis ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ముందుగా గివెన్ పాయింట్స్ని ఏ అనేది x1, y1, B అనేది x2, y2గా తీసుకుందాం మనం. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, x-axis divides the line segment AB in the ratio, the formula is -y1 is to y2. సో ఏబీ అనే లైన్ సెగ్మెంట్ని x-axis డివైడ్ చేసే రేషియోకి సంబంధించిన ఫార్ములా అది. సో -y1 is to y2 మైనస్ ఇది x1, y1, x2, y2. ఓకే, సో x1 అంటే 2, y1 అంటే -3, x2 అంటే 3, y2 అంటే -6. సో -y1 అంటే -3, y1 దిస్ ఈజ్ y1 అండ్ దిస్ ఈజ్ y2 ఈజ్ టు -6. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఓవరాల్గా మైనస్ ఉంది. 3 1 3 2. ఫైనల్లీ దిస్ ఈజ్ ద రేషియో విచ్ డివైడ్ ద లైన్ సెగ్మెంట్ ఏబీ బై ద x-axis. సో x-axis అనేది ఏబీని డివైడ్ చేసే రేషియో అంటే -1 is to 2. సో ఇక్కడ మైనస్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే x-axis అనేది ఏబీని ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకే, సో దాన్ని కూడా నేను మెన్షన్ చేస్తాను. దేర్ఫోర్ x-axis divides the line segment AB in the ratio 1 is to 2 externally. సో రేషియోకి మైనస్ సైన్ ఉంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తున్నట్టు, పాజిటివ్ సైన్ ఉంటే ఇంటర్నల్గా డివైడ్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకుంటాము. సో x-axis డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఏబీ ఇన్ ద రేషియో 1 is to 2 externally. సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1. సెకండ్ క్వశ్చన్, సో ఇదే లైన్ సెగ్మెంట్ని y-axis అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. సో y-axis divides AB, the line segment AB in the ratio is equal to -x1 is to x2. Okay, so x-axis divide చేసే రేషియో -y1 is to y2, y-axis divide చేసే రేషియో -x1 is to x2. ఆపోజిట్గా తీసుకోవాలి. సో ఫార్ములా ఆ విధంగా ఉంటుంది. -x1, so this is x1, 2 is to x2, that means 3. సో ఇక్కడ -2 is to 3. సో ఇదే లీస్ట్ ఫామ్. ఓకే, సో ఇక్కడ కూడా నెగిటివ్ సైన్ ఉంది. నెగిటివ్ సైన్ ఉందంటే అర్థమైందంటే మన లైన్ సెగ్మెంట్ని y-axis అనేది ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఓకే, దేర్ఫోర్ ఫైనల్లీ y-axis divides AB in the ratio 2 is to 3. సో రేషియో 2 is to 3, మైనస్ ఉంది కాబట్టి ఎక్స్టర్నల్లీ. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.